నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. ఇక్కడ ఏపీడిఎస్సి 2024కి సంబంధించి అప్లికేషన్లో అంటే నిన్న సాయంత్రం వరకు అంటే 19 సాయంత్రం వరకు అనేటి ఎటువంటి వేరే అప్డేట్స్ వచ్చినా కూడా అయితే ఆ తర్వాత కూడా ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆ అప్డేట్స్ సంబంధించి చాలామంది నాకు అప్లికేషన్ ఎలా వేయాలి అనే వీడియో కింద చాలామంది కామెంట్ పెట్టడం జరిగింది. ఆ వీడియో ఇంకా చూడలేదు, దానికి సంబంధించిన వీడియో లింక్ అయితే కింద పెట్టాను. మీరు అక్కడ చూడైతే ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎటువంటి తప్పులు లేకుండా ఎలా అప్లై చేయాలి, ఏ టైంలో అప్లై చేస్తే మన అప్లికేషన్ సక్సెస్ అవుతుందని కూడా క్లియర్గా అయితే నేను వీడియోలో చూపించడం జరిగింది. ఆ వీడియో అయితే మీరు తప్పకుండా చూడండి. ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేశారో ఈ వీడియో అయితే చూడండి, ఎందుకంటే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మరి ఆల్రెడీ ఎవరైతే అప్లై చేస్తున్నారో మేమంతా అప్లై అయిపోయిందండి మాది, మరి ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటి, మళ్ళీ ఏమవుతుంది అని గందరగోళం అయితే ఏం పెట్టద్దండి. అలాగే ఈ వీడియోలో దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. అలాగే కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ పర్సంటేజ్ ఎలా తీయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా నేను ప్రతి ఒక్కరికి కామెంట్లో ఇస్తున్నాను. అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక వీడియో చేయాలనిపించింది కాబట్టి దానికి సంబంధించి కూడా చెప్తాను. అలాగే మీకు తప్పులు సవరణలు అంటే మేము అప్లై చేస్తున్నామండి, మాది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తప్పు అయిపోయింది, మళ్ళీ అంటే మాది నేమ్ తప్పు అయిపోయింది, లేదా మాది పోస్ట్ దగ్గర ఏదో అడుగుతుంది, మేము నాన్ లోకల్కి ఎలా అప్లై చేయాలని ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి నేను కామెంట్ కూడా ఇస్తున్నాను. అయితే ఒక వీడియో చేయడం ఉత్తమం అనిపించింది, చాలామంది యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఇక మీరు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే కోర్టు కేసులకు సంబంధించి మనకు టెట్ అప్లికేషన్ సంబంధించి అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయింది, ఎటువంటి డేట్ ఎక్స్టెండ్ కూడా చేయలేదు. సో ఎవరైతే టెట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళైతే వాళ్ళకి ప్రిపరేషన్ కొనసాగించండి. అలాగే ఇక్కడ ఏంటంటే లేటెస్ట్ న్యూస్ ఏమొచ్చాయి దానికి సంబంధించి మీకు అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు చాలా టెన్షన్ పడకండి, ఒకవేళ అయిపోయిందని వదిలేయండి. టెన్షన్ పడి మీరు దీంట్లోనే తిరుగుతూ దీంతో పట్టుకొని మీరు ఉన్నట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే చేస్తారో అంత వృధా అవుతుంది. అలాగే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకొని దాన్ని మీరు మీ యొక్క స్కోర్కి ఉపయోగపడేలాగా నేను ప్రిపరేషన్ చేయాలని మిమ్మల్ని గట్టిగా కోరుతున్నాను. చాలామంది టెన్షన్కి గురవుతున్నారు, ఏమవుతుంది ఏం లేదు, మాకు ఇలా అయింది, మాకు అది రాలేదు ఇది రాలేదు అని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరు టెన్షన్ కూడా తీసుకోబాకండి. అలాగే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. పోస్ట్ పోన్ అయినా కాకపోయినా ఏ సందర్భంలో ఉన్నా మనం చేసే ప్రయత్నం అయితే చేయాలి. సో ఇక్కడ దీనికి సంబంధించి ఆ వివరాలు ఏంటి కూడా ఇక్కడ మీకు లేటెస్ట్ వివరాలు ఏంటి కూడా అందిస్తాను, పూర్తిగా అయితే అందిస్తాను. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. చాలామంది ఇప్పటికే మనకి న్యూస్లలో అందిన వార్త కూడా చాలామంది దగ్గర కూడా ఐడీలు సరిగ్గా రావట్లేదు, పేమెంట్ అయ్యాయి కానీ మాకు అప్లికేషన్ ఐడి రావట్లేదు, క్యాండిడేట్ ఐడి రావట్లేదు, ఎలా అని చెప్పి చాలా క్వశ్చన్లు అడగడం జరిగింది. కాబట్టి సో ఇది వాళ్ళ వరకు చేరేలాగా మీరైతే షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసినట్లయితే దానికి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. మీకు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, నోటిఫికేషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం మాట్లాడదాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అప్లికేషన్లో కొత్త అప్డేట్ అనేటువంటిది. ఇది ఎవరు టెన్షన్ పడొద్దండి. ఎవరైతే 18, 19 సాయంత్రం వరకు కూడా అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది డిస్ప్లే అవ్వలేదు. కొంతమందికి డిస్ప్లే అయ్యింది, కొంతమందికి డిస్ప్లే అవ్వలేదు. సో డిస్ప్లే అయిన వాళ్ళు అడిగినారు కాబట్టి దానికి సంబంధించి కూడా అప్డేట్ నేను దాన్ని కనుక్కోవడం జరిగింది. దానికి ఈ ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్ చేయాలని చెప్పేసి కూడా నేను చూడడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ కొత్త అప్డేట్ ఏందయ్యా అంటే డిఎస్సి అప్లికేషన్లో మనం కింద వచ్చినప్పుడు టెట్ సంబంధించి డీటెయిల్స్ ఇస్తాం. సో నిన్నటి వరకు అలాగే ఎవరైతే అప్లై చేస్తారో డిఎస్సిలో వాళ్ళకు ఇక్కడ చూడండి టెట్ పర్సంటేజ్ అని ఇక్కడ కనిపిస్తుంది కొత్తగా, అది లేకునింది. జస్ట్ మీరు టెట్ రాశారా అంటే రాశారు, రాస్తుంటే కనుక ఆ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ ఏంటని చెప్పేసి ఇక్కడ మీకు కనిపించేది కదా, అంతే ఉన్నది. కానీ ఇప్పుడు కొత్తగా దాని పక్కన పర్సంటేజ్ అని యాడ్ అయింది. సో ఈ పర్సంటేజ్ అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారు, సరే పర్సంటేజ్ ఎలా వేయాలి, ఎలా దీన్ని క్యాలిక్యులేట్ చేసేయాలి ఇక్కడ మేము అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు మీకు చూపిస్తాను పర్సంటేజ్ ఎలా వేయాలి, మీకు టెట్లో వచ్చిన మార్కులకి ఇక్కడ పర్సంటేజ్ ఎలా వేయాలని ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ఫీజే 750 రూపీస్ ఉంది, అందులో డేట్ కూడా చాలా దగ్గర పడుతుంది. మనకు 22కి లాస్ట్ డేట్ అప్లై చేయడానికి, అదే 21కే మనకు పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ అనమాట. సో మనం అంత హెవీ అమౌంట్ పెట్టి అప్లై చేస్తున్నప్పుడు ఒకటి కాదు కదండి, ఒక్కొక్కరు 2-3 పోస్టులకి అయితే అప్లై చేస్తున్నారు. సో 2-3 పోస్టుల కంటే అప్పటికి ఎంత అమౌంట్ ఉంది, దాంట్లో ఒక చిన్న పొరపాటు అయినా కూడా మరి అది చేసుకోవచ్చా లేదని కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మరే మీకు కోరుతున్నానండి, మీరు చేసేటప్పుడు 1-2 సార్లు చాలా జాగ్రత్తగా నిదానంగా అప్లై చేయండి, తొందరపడి మీరు చేసినట్లయితే ఒక చిన్న తప్పు వల్ల మీరు మళ్ళీ మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. ఆ తర్వాత అయోమయంలో పడతారు, ఆ తర్వాత మీరు దాని గురించే ఆలోచించుకుంటూ కూర్చుంటారు. సో ఇది చాలా ఇబ్బంది అనిపిస్తుంది, మీకు చాలా ప్రాబ్లం కూడా అవుతుంది, మీ యొక్క ప్రిపరేషన్కి ఒక అడ్డుకట్టలాగా పడుతుంది. కాబట్టి నేను అలా జరగకూడదని భావిస్తున్నాను. సో ఇది మీకు మంచిది అనిపిస్తే మీరు లైక్ చేయండి, వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తున్నట్లయితే మీరు చేస్తారని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ ఈ పర్సంటేజ్ ఎలా వేయాలని ఇప్పుడు మీకు చూపిస్తాను.
ఆగస్టు 2022 వరకు అయితే ఎవరైతే టెట్ అప్లై చేస్తారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర మార్కులు ఉంటాయి కాబట్టి సో వాళ్ళు వాళ్ళ యొక్క మార్కుల్ని పర్సంటేజ్ ఎలా కన్వర్ట్ చేయాలని ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో ఎవరైతే మా దగ్గర ఇంకా టెట్ లేదు సార్, మేము ఇప్పటివరకు టెట్ ఫస్ట్ టైం కూడా అప్లై చేయలేదు, ఇదే మేము ఫస్ట్ టైం అప్లై చేసాం రీసెంట్గా 24 ఫిబ్రవరి అది ఏదైతే వచ్చిందో ఆ టెట్కి సంబంధించి అప్లై చేసామంటే మీరు అప్లికేషన్ వేసేటప్పుడు కూడా మీరు కూడా అప్లై చేయొచ్చు డిఎస్సికి. ఇక్కడ మీరు అక్కడ ఏం చేస్తారంటే డిఎస్సికి ఈ సంవత్సరం టెట్కి అప్లై చేశారని చెప్పేసి ఒక ఛాయిస్ అడగడం జరిగింది. అక్కడ మీరు ఎస్ అని పెట్టేసి మీకు వచ్చినటువంటి అక్కడ హాల్ టికెట్ నెంబర్ అనుతుంది, కానీ మీరు మళ్ళీ కంగారు పడి అదేంది అని చెప్పేసి మీరు కంగారు పడకండి. దానికి సంబంధించి మీకు టెట్ ఒక క్యాండిడేట్ ఐడి వచ్చి ఉంటుంది కదా అప్లై చేసినప్పుడు, ఆ ఐడినే అక్కడ మీరు వేసినట్లయితే సరిపోతుంది. దీనికి సంబంధించి ఎటువంటి ఇదే మొద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు కింద ఇప్పటికీ కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ కూడా తెలపండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి చాలా మందికి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మనం లేట్ చేయకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెట్కి సంబంధించి సపోజ్ మీరు ఒక జనరల్గా మీరు అనుకున్నట్లయితే టెట్లో మీకు సపోజ్ గత టెట్ ఏదైనా కానివ్వండి, టెట్లో మీకు సపోజ్ టెట్ 2022 అనుకోండి, ఆగస్ట్ 22లో మీరు అప్లై చేశారనుకోండి, లేదా అంతకుముందు అప్లై చేస్తారు. సో మాకు 98 మార్క్స్ వచ్చాయండి. ఎన్నింటికి? 150 మార్క్స్కి. సో ఇక్కడే కనిపిస్తుంది కదా, దీన్నే ఏం చేస్తారంటే 98/150 × 100 వచ్చే వాల్యూవే మన యొక్క పర్సంటేజ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు 65.33 అని చెప్పేసి వస్తుంది పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ వచ్చినప్పుడు మీరు ఇదే అక్కడ తీసుకొని వెళ్ళేసి మీరు 66.33 అని చెప్పేసి ఆ పర్సంటేజ్లో వేయాలి. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. సో ఇలాగ మీరు పర్సంటేజ్ తీసి ఈ ఫార్ములా వాడి మీరు పర్సంటేజ్ తీసి అక్కడ వేయాల్సి ఉంటుంది. సో ఇంకా దీనికి సంబంధించి ఇది అర్థమైంది అనుకుంటా. కరెక్షన్ గురించి చూద్దాము. సో చాలామంది అప్లై చేస్తున్నారు కదా, అప్లై చేసిన తర్వాత ఒక చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే వాళ్ళ యొక్క నేమ్ రాకపోవడమో లేకుంటే ఇవన్నీ కూడా మిస్టేక్స్ వస్తుంటాయి కదా. సో ఆ మిస్టేక్స్ ఎడిట్ చేసుకోవచ్చా ఎలా అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్లో మనకు ఎటువంటి అనేది కూడా సొల్యూషన్ ఇవ్వలేదండి, ఎడిట్ ఆప్షన్ అనేది మనకు ఇవ్వలేదు. సో ఈ ఇవ్వలేనప్పుడు మనం ఏమి చేయలేం, ఎడిట్ కూడా చేయలేం. అట్లా అని చెప్పేసి మీకు మేజర్ మిస్టేక్ చేసినట్లయితే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడం ఉత్తమము. లేదా అంటే నా సలహా ఏంటంటే, ఇది నా జస్ట్ సజెషన్ మాత్రమే, మీరు దీన్ని ఎలా తీసుకుంటారో అది మీ ఇష్టం అండి, మీ మీద ఆధారపడి ఉంటుంది, ఇది మీ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇదైనా పాటించవచ్చు. లేదా మీరు ఏం చేస్తారంటే మీరు ఏవైతే కరెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కరెక్ట్ డీటెయిల్స్ ఒక పేపర్లో రాసేసుకొని ఒక గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర కింద సైన్ తీసుకొని మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్తారో ఆ ఎగ్జామ్ టైం అప్పుడు మీరు అక్కడ అది వాళ్ళకి చూపించినట్లయితే వాళ్ళు ఏమైనా మీకు కరెక్ట్ చేసే ఆస్కారము ఉంటుంది. లేదు వాళ్ళు వినలేదా అంటే మీరు అది సైన్ తీసుకొని పెట్టుకొని ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే, ఒకవేళ కనుక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు వెళ్ళినప్పుడు అది ఇదని మ్యాచ్ కాలేదని చెప్పేసి ఏమైనా అన్నారనుకోండి, అప్పుడు మీరు ఇలా ప్రాబ్లం చెప్పేసి మేము దానికి ఇలా చేస్తామని చెప్పేసి మీరు అలా అయినా కూడా వాళ్ళకి చూపించి దాన్ని ఆ ప్రాబ్లం అనేది ఇష్యూ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ ఉంటే కనుక, ఎక్కువ మిస్టేక్స్ ఉంటే కనుక మళ్ళీ కొత్తగా అప్లై చేయడం ఉత్తమము. సో ఇది మీ మీద మీ డెసిషన్ అండి. ఇది ఇప్పటివరకు అయితే నోటిఫికేషన్లో మేము ఎటువంటి ఎడిట్ ఆప్షన్ ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. సో ఇక చాలా జాగ్రత్తగా అయితే అప్లై చేయాలి. సో ఇది దీనికి సంబంధించి మనకు ఎడిట్ సంబంధించి సవరణలకు సంబంధించి. సో మరి ఇక లేట్గా ఇంకా ఏందయ్యా అంటే ఇక్కడ ఎవరైతే కోర్టులో కేసులు సంబంధించి అలా వెయిట్ చేస్తున్నారో సో ఆ కోర్టుకు సంబంధించి అయితే హీరింగ్స్ అయితే నడుస్తున్నాయండి. సో దానికి సంబంధించి ఇవాళ కూడా అంటే డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకి బీఎడ్ వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అనే దాని అంశంపై ఇవాళ చర్చ జరగనుందండి. సో ఆ కోర్టులో కేసు అయితే ఇవాళ కూడా హీరింగ్కి రానుంది. సో దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ అప్డేట్ కూడా నేను మీకు ఇవాళ వీడియోలో మీకు అందిస్తాను. మీరైతే ఈ వీడియో కింద మీరు ఇంకా ఇప్పుడు లైక్ చేయండి, లైక్ చేసేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్ చూస్తున్నట్లయితే మీకు ఆ ప్రతిదీ అప్డేట్ కూడా మీకు వస్తుంటుంది. అలాగే టెట్కి సంబంధించి కూడా మాకు గడువు కావాలి, ఎందుకంటే వెబ్సైట్ కూడా చాలా అప్డేట్స్ అనేది తీసుకొని వస్తుంది. చూడండి ఇప్పుడు మనకు ఇంకొక 2 days ఉంది. ఈ 2 daysలో డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ ఇంకా వస్తున్నాయి. సో మళ్ళీ ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? పోనీ అప్లై చేస్తున్నప్పుడు కరెక్ట్గా వస్తుందా అంటే అది లేదు, ఐడి రావట్లేదు, లేదా వచ్చిన రాంగ్ ఐడీలు వస్తున్నాయి, లేదా 9 అంకెలు ఏదేదో వస్తున్నాయి, లేదా మాకు మిస్టేక్స్ వస్తున్నాయి. ఇలా గాబర్గా నెట్ సర్వర్ రావడం లేదు, ఒకసారి వెబ్సైట్ అప్డేట్ అయిపోతుంది, కొంతమంది అప్లై చేయకపోతే కొన్ని ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. ఈ ప్రాబ్లం దగ్గర మరి మీరు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది కూడా వాళ్ళ యొక్క సొంత జిల్లాలలో పోస్టులు తక్కువ ఉన్న కారణంగానో లేదా పోస్టులు లేని కారణంగానో వాళ్ళు వేరే జిల్లాలకు అప్లై చేయాలని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు, నాన్ లోకల్కి ఎలా అప్లై చేయాలని చెప్పేసి. సో దీనికి సంబంధించి కూడా నేను కామెంట్లు అయితే చేయడం జరిగింది, దానికి అయితే రెస్పాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎలా చేస్తారంటే మీరు ఫీజ్ పే చేస్తారు కదా, అది ఇప్పుడు మీకు వెబ్సైట్లో చూపిస్తాను. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు అలా చేసుకున్నట్లయితే కూడా మీ యొక్క అప్లికేషన్ కూడా
ఇక్కడ వేసేయచ్చు. ఎవరైతే అది కొత్తగా వేయాలి, మీరు ఫస్ట్ మీ యొక్క లోకల్కి ఏదైతే ఉన్నాయో అవి అప్లై చేసుకోండి. తర్వాత నాన్ లోకల్కి అప్లై చేసుకోవాలంటే మాత్రం మీరు సపరేట్గా మళ్ళీ ఒకసారి అప్లై అయితే వేస్ట్ చేయండి. ఒక్కొక్కరికైతే 2 అప్లికేషన్ కూడా సబ్మిట్ అవుతున్నాయి. మరి ఎగ్జామ్స్ అప్పుడు ఎలా చేస్తారనేది చూడాలి. సో మీరు ఒకవేళ నాన్ లోకల్ కూడా అప్లై చేయాలి, మా దగ్గర మనీ మేము పర్వాలేదండి మేము చేయగలము అని అంటే మీరు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వచ్చండి. ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీరు కొత్తగా మళ్ళీ క్లిక్ హియర్ టు పే అని చెప్పేసి ఫస్ట్ పేమెంట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా, ఇలా ఓపెన్ అవుతుంది. మీకు అందరికి తెలిసిన విషయమే, ఇది నేను ఆల్రెడీ ఎలా అప్లై చేయాలనే వీడియోలో కూడా చేశాను కాబట్టి మీకు అక్కడ నుంచి ఐడియా వస్తుంది. సో దీని మీద జస్ట్ క్లిక్ చేసేయండి. ఓకే చేసిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి మీకు రైట్ సైడ్ కార్నర్లో ఒకటి సెలక్షన్ అడుగుతుంది కదా, అక్కడ మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి. డిస్ట్రిక్ట్స్ వచ్చిన తర్వాత మీరు స్క్రోల్ చేసిన తర్వాత కింద మీకు నాన్ లోకల్ అని కనిపిస్తుంది. ఈ నాన్ లోకల్ అనేది క్లిక్ చేసుకోండి. నాన్ లోకల్ అని చేసేసి క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేయండి. ప్రతిదీ క్లియర్గా ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ పోస్ట్ ఆప్షన్స్ అవన్నీ వస్తాయి. సో ఇదన్నీ మీకు తెలిసిన విషయమే. ఆ తర్వాత మీరు ఇక్కడ ఇచ్చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాడ్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఫర్దర్గా మీకు పేమెంట్ చేస్తారు. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అంతా నేను చూపించాను, మీరు అక్కడ నుంచి అయితే చూసేయచ్చు. సో ఇది ఇలా అయితే మీరు నాన్ లోకల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మా దగ్గర పర్లేదని మేము అమౌంట్ ఉంది మేము చేయగలం అనుకుంటే మీరు ఈ ప్రాసెస్ కూడా చేసేసి మీరు నాన్ లోకల్ కింద పెట్టి అప్లై చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ ఒక అప్డేట్ ఏంది ఇవ్వాలనుకున్నానంటే, ఎవరైతే ఇంకా కోర్టులో ఎస్జిటికి సంబంధించి కేసు ఇంకా నడుస్తుంది కాబట్టి సో టైం అయిపోతుందండి మరి ఎలా అని చెప్పేసి ఉన్నట్లయితే కనుక మీరు అక్కడ కూడా పోనీ అండి 750 మాకు పర్వాలేదు మేము చేయగలం అనుకుంటే కూడా ఎవరైతే బీఎడ్ వాళ్ళు ఓన్లీ బీఎడ్ చేస్తున్నట్టు వాళ్ళు ఎస్జిటి అప్లై చేయాలనుకున్న వాళ్ళు అయితే కనుక మీరు పోతే పోయింది అనుకుంటే కనుక తప్పకుండా అయితే 750 అంటే ఇంకొక పోస్ట్ యాడ్ చేసుకుని అయితే మీరైతే అప్లై చేసేయండి. ఒకవేళ కోర్టు తీర్పు ఓకే అండి రాసుకోవచ్చు వాళ్ళు కూడా అప్లై ఉందంటే మీకు అది యూస్ఫుల్ అవుతుంది. లేదు కేవలము ఎవరైతే డిఎడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంటే మాత్రం ఇంకా మనకు 750 పోయినట్టు అనుకోవాలి. దానికి ఎటువంటి మీరైతే ఒక హోప్ అయితే ఇది మీరు రెండింటికి ఫేస్ చేసేటట్టు ఉన్నట్లయితే మీరైతే తప్పకుండా అప్లై చేయాలని నేను అంటున్నాను. లేని పక్షంలో మీరు చేయకుండా పర్లేదు. ఇది ఫ్రెండ్స్ మనకు ఇప్పటివరకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, లేటెస్ట్ న్యూస్ కానివ్వండి, అలాగే మీకు వచ్చినటువంటి డౌట్స్కి మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఇప్పటివరకు ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ అనిపించినట్లయితే, చాలా యూస్ఫుల్ అనిపించినట్లయితే 10 మందికి షేర్ చేయండి, చాలామంది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలాగే లైక్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి మొదటగా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.